హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఎప్పుడు తిన్న టిఫిన్లే తిని తిని బోర్ కొడుతుంటే ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అని అనిపిస్తే కనుక ఒక్కసారి అటుకులు ఉప్మా రవ్వ కలిపి ఈ టిఫిన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్లో టమాటో చట్నీ కనుక ఉంటే అదిరిపోతుందన్నమాట టేస్ట్. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి. దీని టేస్ట్ చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను 2 కప్స్ వరకు ఉప్మా రవ్వను తీసుకున్నానండి. బాంబే రవ్వ లేదా సూజీ అంటారు కదా, ఆ రవ్వ అనమాట. 2 కప్పుల ఉప్మా రవ్వకి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. గిలకొట్టి తీసుకుంటున్నానండి. ఇలా గిలకొట్టి తీసుకోవడం వల్ల పెరుగు అనేది త్వరగా కలిసిపోతుంది. ఈ పెరుగు అనేది ఉప్మా రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. లైట్గా వాటర్ వేసుకొని కలుపుకున్నా పర్లేదండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి కాసేపు నాననిద్దాము. ఇప్పుడు వేరే బౌల్లో 1 కప్పు వరకు అటుకులను తీసుకున్నాను. అందులో 1/2 కప్పు వరకు నేను వాటర్ని వేసి నానబెడుతున్నాను. ఇలా నానబెట్టడం వల్ల ఈ అటుకులు అనేవి మెత్తబడతాయండి. ఇలా మెత్తబడిన అటుకులని నానాయా లేదా చూడడానికి ఒక వేలుతోటి ఒక అటుకుని తీసుకొని ఇలా ఒత్తారంటే మెత్తగా తగులుతాయి. అలా మెత్తగా అయ్యేంత వరకు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానిన అటుకులను వేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఎక్కడ కూడా పలుకు లేకుండా సాఫ్ట్ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పిండిని మనం ముందుగానే నానబెట్టుకున్న ఉప్మా రవ్వలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మరొక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా ఉండొద్దు, చిక్కగా కూడా ఉండొద్దు. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ఫుల్ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే సోడా సాల్ట్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం కలుపుకున్న పిండిని దీని మీద పోసేసుకోవాలండి. మనం దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసినట్టు దీన్ని స్ప్రెడ్ చేయకూడదు. జస్ట్ అలా పోసి అనేసి వదిలేసేయాలండి. పైనుంచి కూడా కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి నేను క్యారెట్ తురిమి వేస్తున్నాను. చూడండి, నేను ఎలా తురిమానో ఈ విధంగా తురిమి వేసుకోవాలి. అలాగే దీనిపైనుంచి పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఏది కావాలన్నా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. మరి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి ఒకవైపు బాగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలింది అనుకున్నాక మరోవైపు తిప్పుకోవాలండి. మరోవైపు కూడా బాగా కాల్చుకోవాలి. చూడండి, మనకైతే బాగా కాలిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీన్ని టమాటా చట్నీతో తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని హ్యాపీగా తినేసేయండి. అటుకులు అండ్ ఉప్మా రవ్వ కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా హెల్తీ రెసిపీస్ చేసుకుంటే చాలా మంచిది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.